అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కల్తీ వంట నూనె కలకలం రేపింది. పాత పోస్టాఫీస్ వద్ద ఉన్న ఓ దుకాణంలో కల్తీ నూనె అమ్మకం చేస్తున్నారని శ్రీకాంత్ అనే కొనుగోలుదారుడితో పాటు పలువురు ఆందోళనకు దిగారు. నూనెలో వెంట్రుకలు, దుమ్ము, ధూళి, చిత్తు కాగితాలు ఉన్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ హరినాథ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆలీఖాన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. దుకాణంలోని యంత్రాలు, వస్తువులను పరిశీలించారు. నూనెతో పరీక్షా కేంద్రానికి పంపి నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ప్రజలు శాంతించారు. అన్న కానీ చదువుకున్నాడు మనం వచ్చిన వాళ్ళకి పక్కన నూనె మంది పైన ఒక తగ్గించుకొని వేసుకున్నాను నేను. లేదబ్బా 30 రూపాయలు కొంటే కొన్నా పోతా పోను 30 రూపాయలు కానీ పోయినా నేను అని చెప్పినాను నేను. అన్న నువ్వు మంచిది పైన నువ్వు మంచిది పైన అంటే బాగుంది తప్పు నూనె అన్న బాగా ఎంత ఇస్తాను నేను చూడి ప్రశ్న పోయాను నేను. బాగుంది అంటే పోసినాడు పోసిన నూనె ఇచ్చి పోయినా నేను నూనె ఇచ్చి పైన పోయినా పోతే మళ్ళీ అటు వచ్చినప్పటికే మళ్ళీ అటు వచ్చిన పట్ల నూనె పోతే వడేసిన పట్ల ఏం చెప్తున్నాడు వీళ్ళు అప్పుడు నూనె స్మెల్ అవుతుంది ఏమన్నా ఫోన్ చేసా నూనె స్మెల్ అవుతుంది వడగంట స్మెల్ అవుతుంది రాపా వచ్చేట చూస్తే నేను వచ్చి చూస్తే స్మెల్ నూనె. ఇప్పుడు మీరు కానీ చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే మీరు అటు చూసి మీరే మాట్లాడినా మా తప్పు ఉంటే మీరు ఏమన్నా మమ్మల్ని చెప్పు. నా పేరు శివకుమార్ అన్న. డైరెక్ట్గా బాడీలో నూనె పోసింది పోసినాడు. దాంట్లో ఎంటికలు భయంకరంగా ఎంటికలు వస్తాయి. అవి మన మేక ఎంటికలు వస్తున్నట్టు వస్తాయి. అది పొంగినట్టు కాగినట్టు నూనె భారీ స్మెల్ వచ్చింది. కాకుండా కానీ అది ఏమన్నా చూడాలంటే చూస్తున్నాం ఇందులో చూస్తే అతను అది ఏమవుతుందని వాళ్ళు అవ్వనే వద్ద కానీ నేను చేయదాకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అది కావాలంటే ఎన్నికి ఇద్దామని అన్నాం. అంతే అతని నుంచి తీసుకుని వచ్చినాడు. ఆయన ఏమన్నా చూసుకుని నోట్లో ఇట్లా పెట్టుకుని బాగుంది అన్నాడు. 10 మంది వచ్చి చూసి అందరూ పేరు పెట్టినాడు. మేము దోశలు, ఇడ్లీలు చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు దాంట్లో కల్తీ నూనె వచ్చింది. ఎంటుకులు ఉన్నాయి, ఆ సత్తా కుప్ప కూడా ఉంది, గొప్ప వాసన వస్తుంది, నూనె కాగబడుతుంది. అట్లా నూనె మేము ఎట్లు చేసుకొని తినాలా? 6 హోటల్లో వచ్చిన తిన్నోళ్ళు మమ్మల్ని ఏమైనా చొప్పులు తీసుకొని కొట్టిపోనా? వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మేము ఏం గది కావాలా? మా మీదకి వస్తారు బాధ్యత, వీళ్ళ మీదకి వస్తారా? కొంటాం మేము మాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు కానీ ఎట్లే కల్తీ నూనె ఎందుకు పోసినారు వీళ్ళు? తెలిస్తే ఓనర్ పోసినాడు, ఓనర్ పోయమన్నాడు అని ఇయ్యప్ప అంటున్నాడు. ఇయ్యప్ప మళ్ళీ అంటే నాకు తెలుక పోసానా తప్పైపోయిందని ఇయ్యప్ప అంటాడు. ఇప్పుడు మాకు బాధ్యతలు చేసేవాళ్ళు మేము ఎన్నాళ్ళ నుంచి మీరు రూపాయి ఇడ్రు కదా కొంటాం, మళ్ళీ మేము ఎట్లా కొంటాము?